ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 37:9. కీడు చేయువారు నిర్మూలమవుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసయ్య యుద్ధకు మనం వస్తే మనం స్వతంత్రంగా జీవిస్తామని యేసయ్య సెలవిస్తున్నాడు. అందుకే యేసయ్య అంటున్నాడు, దాస్యము అనే కాడిని నేను విరగ్గొట్టి ఉన్నాను, సిలువలో నేను వాటిని నశింపజేసి ఉన్నాను అంటున్నాడు. మనకు కలవరి సిలువే సాక్ష్యము. కలవరి సిలువ వైపు చూద్దాము. కీడు చేయవారు ఎవరన్నా సరే వారే సిగ్గు నొందుతారు, వారే దూరంగా పారిపోతారని కూడా కీర్తనలు 40లో దేవుడు మాట్లాడుతున్నాడు. 40:14లో నా ప్రాణం తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసి విందురుగాక, వారు నాకు కీడు చేయగోరు వారు వెనకకు మళ్ళింపబడి సిగ్గు నొందురుగాక. అవన్నీ దేవునికి అప్పగిస్తే దేవుడే చూసుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా యేసయ్యకి మొరపెడదాం, యేసయ్య వద్దకు వద్దాం. ఆమేన్.